ప్రైజ్ లార్డ్. మీ అందరికీ వందనాలు. నేను ఒక రెండు మాటలు దేవుని మాటలు చెప్పిన తర్వాత నేను సాక్ష్యం చెప్పిస్తాను. అవి కూడా త్వరగా చెప్పిస్తాను. లూక్ చాప్టర్ 7 36 verse to 50 verses. Please read 7:36 verse only. Only one. పరిసయ్యులలో ఒకడు తనతో కూడా భోజనం చేయవలనని ఆయనను అడిగాను. ఆయన ఆ పరిసయ్యుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా ఆవిరిలో ఉన్న పాపాత్మురాలైన చాలండి ప్లీజ్. Here I want to speak on love, tears and forgiveness. లవ్ అంటే ప్రేమ, టీఎస్ అంటే కన్నీళ్ళు, ఫర్గివ్నెస్ అంటే క్షమాపణ. ఈ మూడు గురించి ఒక రెండు మాటలు చెప్తాను. ఎక్కువసేపు మీరు డోంట్ వేస్ట్ యూర్ టైం, ప్రిషియస్ టైం. అన్న చాలా బ్రహ్మాండంగా వాక్యం చెప్పాడు. బిఫోర్ దిస్ ఐ వాంట్ టు స్పీక్ అబౌట్ అన్న. ఇంతవరకు దైవజనులు ఇంతమంది వచ్చారు. 30 years నుంచి నేను కూడా చూశాను. ఇంత ఉన్నతంగా శ్రమపడి తిండి మీద కూడా ధ్యాస లేకుండా ఎంత కష్టపడి పనిచేస్తున్నాడు. మీ అందరూ నిజంగా అన్నని నేను అభినందించాలి. చాలా వందనాలు అన్న, నిజంగా చాలా సంతోషం. ఇంకోటి నేను చెప్పొచ్చో లేదో, న్యూ ఇయర్ ఈ ఏడు 2026 న్యూ ఇయర్ సాంగ్. అన్న ఈజ్ సింగర్, హీ సింగింగ్. మీ అందరు ప్రే చేయండి, బాగా పాడాలని, అన్న దేవుని మహిమకరంగా ఉండాలని మీరు ప్రార్థన చేయండి. అనేక మంది పెద్దవాళ్ళు, మోస్ ఆంటీ వాళ్ళు, లేకపోతే కళ ఆంటీ, లేకపోతే చెప్తిక పేరు మనోలత ఆంటీ, పెద్దవాళ్ళు ఎంతోమంది ఉన్నతంగా నిజంగా మా అత్తగారు, మా అత్తమ్మగారు ఉండే అమ్మ 2 hours 3 hours ప్రార్థన చేస్తూ ఉంటారు చర్చి కోసం, చర్చిలోని సదస్సుల కోసం. వీళ్ళందరి ప్రార్థనల వల్లనే ఈ సంఘం ఇలా ఉందని, ఎంత ఆత్మీయంగా ఉందని నేను నమ్ముతాను. ఇప్పుడున్న రోజుల్ని గమనించిన వాడు కూడా మిస్సెస్ బాబురావు గారు, మరి ఆయన నాకు పేర్లు గుర్తురావు అని చాలామంది తెలుసు. అరుణ అక్క, విజయ అంటే చాలామంది, మెనీ పీపుల్ దే రియల్లీ ప్రేయింగ్ ఫర్ ది లార్డ్. దే ఆర్ డూయింగ్ గుడ్ జాబ్ ఫర్ ది లార్డ్. టుడే ఐ వాంట్ టు స్పీక్ ఆన్ దిస్ టాపిక్ జీసస్. నేను నా సబ్జెక్ట్ ఇంగ్లీష్లో ఉంది, ఎందుకంటే కొద్దిగా గట్టిగా అవుతుంది, క్షమించండి. యేసుక్రీస్తు వారు ఒక పరిసయ్యుడి ఇంటికి వెళ్తాడు. అతడి పేరు సీమోను. యేసుక్రీస్తు వారు ఎప్పుడు ఎవరు పిలిచిన డిన్నర్కి నో అని చెప్పినట్టు ఎక్కడ కూడా మనకి ఆధారం లేవు. ఉంటే చెప్పండి. అయితే పాపుల దగ్గరికి వెళ్ళాడు, ఇంకెవరి దగ్గర, ట్యాక్స్ కలెక్టర్స్ దగ్గరికి వెళ్ళాడు, ఇంకా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళాడు. చివరికి పరిసయ్యుడి దగ్గర కూడా ఆయన వెళ్ళడానికి ఇష్టపడ్డాడు. పరిసయ్యులు, శాస్త్రులు ఎప్పుడు కూడా ఎలా ఉంటారో మీరు చూస్తున్నారు కదా, ఎప్పుడు కూడా విమర్శిస్తూనే ఉంటారు. ఎందుకు ఇతను పిలిచాడు, ఎందుకు యేసుక్రీస్తు వెళ్ళాడు, దీని గురించి మీరు ఆలోచన చేసినట్టయితే జీసస్ హ్యాస్ నెవర్ టర్న్ డౌన్ ది ఇన్విటేషన్ ఫర్ డిన్నర్. ఓకే, లెట్ us see once again. Please read out. Johnson గారు ప్లీజ్ రీడ్ అవుట్ 7:36. పరిసయ్యులలో ఒకడు తనతో కూడా భోజనం చేయాలని ఆయన అడిగాడు. ఆయన పరిసయ్యుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న పాపాత్ములైన చాలండి. ఇతడు పరిసయ్యుడు యేసుక్రీస్తు వారిని డిన్నర్కి పిలిచాడు. చాలా ఈయన బలవంతంగా పిలిచాడు. ఈయన అనేక సార్లు అగైన్ అండ్ అగైన్ హీ హెస్ రిక్వెస్టెడ్ జీసస్ టు కమ్ టు హిస్ హౌస్ ఫర్ డిన్నర్. చాలాసార్లు బతిమలాడాడు. అంటే ఇట్స్ కాల్డ్ అర్జెన్సీ. వితౌట్ యూ ఫంక్షన్ విల్ నాట్ బి గుడ్. టుడే వీ కాల్ యూ ఫర్ దిస్ డిన్నర్. రావాలండి, మీరు రావాలని అందరికి పిలిచినాం. అర్జెన్సీ అంటే అగైన్ అండ్ అగైన్ జీసస్ వాస్ కాల్డ్ టు డిన్నర్. వచ్చిన తర్వాత ఏమైంది, యేసుక్రీస్తు వారికి జరగలిగిన మర్యాద ఏమైనా చేశాడా లేదనేది ఒకసారి ఈ భాగంలో మీరు చూస్తారు. ఎందుకు ఈ పరిసయ్యుడు పిలిచాడు యేసుక్రీస్తు వారిని? ఆయన ట్రాప్ చేద్దామనా, లేకపోతే ఎక్కడ మాటలు ఇరికిద్దామనా, లేకపోతే అందరు పరిసయ్యులు ఎందుకు వ్యతిరేకంగా ఉంటారు? ఈ పరిసయ్యుడికి యేసుక్రీస్తు వారంటే ఇష్టమేమో. యేసుక్రీస్తు వారు అనేక చోట్ల ఆయన మాట్లాడుతూ వచ్చాడు. మాట్లాడుతున్నప్పుడు ఆయన మాటలు, ఆయన జీవం గల మాటలు ఇష్టపడి ఒకవేళ
ఈయన్ని డిన్నర్ పిలిచాడేమో మనకి తెలియదు. అయితే మనం ఎందుకు పిలుస్తాము? వాళ్ళ ప్రజెన్స్. మీరందరికీ ఎందుకు పిలిచాము అంటే మీ ప్రజెన్స్ చాలా ఇంపార్టెంట్. మీ అందరూ వస్తే మాకు సంతోషం. ఇందుకోసం కూడా యేసుక్రీస్తు వారిని ఆయన పిలిచి ఉండవచ్చు. అయితే ఇఫ్ యూ కంటిన్యూ దిస్, నేనంత ఇంగ్లీష్లో రాసుకున్నాను, ఇలా కొద్దిగా అటు ఇటు అవుతుంది. యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఆ కాలంలో ఉన్నటువంటి మర్యాదలు, కస్టమ్స్ ఎలా ఉన్నాయంటే, ఫస్ట్ రాగానే ఫస్ట్ వాళ్ళకి ముద్దు పెడతారు, ఫస్ట్, అంతే కదా. సెకండ్ ఈజ్ కాళ్ళకి నీళ్ళు ఇస్తారు. పనివాళ్ళు ఉంటారు, ఒక బకెట్ టవలు అదే చేస్తారు, వాళ్ళు కాళ్ళు కొట్టుకొని కాళ్ళు తుడుచుకుంటారు. ఇంకా విఐపీస్ అయితే ఏం చేస్తారంటే తలకి నూనె పెడతారు, లేదా ముఖానికి మంచి క్రీమ్ ఇస్తారు, ఎందుకంటే ఎండ కూడా వస్తుంటారు. ఆ గల్లీ ప్రాంతంలో పాత్వేస్లో అనేక యేసుక్రీస్తు వారు ఆ స్ట్రీట్లో నిర్విరామంగా, ఇది అన్న ఎట్లా పని చేస్తున్నాడు, నిర్విరామంగా, రెస్ట్లెస్, అంత లేకపోయినా ఈజ్ ట్రైంగ్ హిస్ బెస్ట్ టు డూ సంథింగ్ ఫర్ ది లార్డ్. యేసుక్రీస్తు వారు ఆ గల్లీ పాత్వేస్లో, ఆ ప్రదేశాల్లో తిరిగి తిరిగి కాళ్ళు మట్టి కొట్టుకుపోయి, కాళ్ళు పగిలిపోయి ఎలా ఉన్నాయో కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా మనకి సాధ్యపడదు. అయితే ఈయన వెళ్ళినప్పుడు ఆయనకి మరి ఎంత గౌరవంగా పిలిచాడు కదా, ఎన్నోసార్లు అగైన్ అండ్ అగైన్ హీ హాజ్ రిక్వెస్టెడ్ టు కమ్. పిలిచినా కూడా ఈయనకి కాళ్ళకి ఈయనకి ముద్దు పెట్టలేదు, కాళ్ళకి నీళ్ళు ఇవ్వలేదు, టవల్ ఇవ్వలేదు, తనకు ఆయిల్ పెట్టినట్టు కూడా మనకి ఇక్కడ లేదు. పోనీ యేసుక్రీస్తు వారికి ఈ 3 విషయాల్లో ట్రిపుల్ ఇన్సల్ట్ యేసుక్రీస్తు వారికి జరిగినట్టు మనం చూస్తాం. ఇదే ఇన్సల్ట్ వేరే వాళ్ళ విషయంలో జరిగిందంటే మనకు ఆధారాలు ఎక్కడ ఉన్నట్టు కనపడలేదు. మీరు చూడండి, ఒకసారి అధ్యాయం చూసినట్టుదే మిగతా వాళ్ళని కూడా ఇట్లనే ట్రీట్ చేశాడా ఈ పరిసయ్యుడు అని అంటే, వాళ్ళని అలా చేసినట్టు కూడా ఎక్కడ మనకి తెలియదు. తెలిస్తే చెప్పండి. తర్వాత ఇప్పుడు నెక్స్ట్ మనం చూసినట్టయితే ఇదే సమయంలో నెక్స్ట్ వచనంలోకి మనం వెళ్తాము. ఆ ఊళ్ళో ఉన్న పాపాత్ములైన ఒక స్త్రీ యేసు పరిచయం ఇంట భోజనంలో కూర్చున్నాడని తెలుసుకుని ఒక బుద్ధిలో అత్తరు తీసుకుని వచ్చి వెనకతట్టు ఆయన పాదములతో నిలబడి ఏడ్చుతూ కన్నీళ్లతో ఆయన పాదములు తడిపి. చాలండి. ఇదే సమయంలో ఏం జరిగిందంటే, ఒక పాపాత్మురాలు, సిన్నర్, నోటోరియస్ సిన్నర్, యేసుక్రీస్తు వారు పరిసయ్యుడి ఇంటి దగ్గర ఉన్నాడు, అక్కడ భోంచేస్తున్నాడని తెలుసుకొని ఆమె చాలా తీవ్రంగా ఆయన కలవటానికి కోసం వచ్చింది. అయితే ఈమెను ఏమైనా పిలిచారా? ఎవరైనా పిలుస్తారా? ఎక్కడ కూడా పరిసయ్య ఆ కాలంలో ఎప్పుడు కూడాను ఈ డిన్నర్కి మగవాళ్ళే కూర్చుని ఉంటారు. లేడీస్ ఎందుకు ఉపయోగిస్తారంటే వాళ్ళకి ఏమన్నా సహాయం చేయడం కోసం ఉంటే ఒకవేళ ఉపయోగించవచ్చు, లేదా వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ కోసం కూడా యూజ్ చేయొచ్చేమో తెలియదు. బట్ అందరు కూడా మగవాళ్ళు విఐపీస్ ఉన్నారు, యేసుక్రీస్తు వారు ఉన్నారు, వాళ్ళ పక్కన అంతా విఐపీస్ కూడా ఉన్నారు. అయితే ఈ సందర్భంలో ఈమె ఎలా వచ్చింది? యేసుక్రీస్తు వారికి తెలుసా ఈ విషయం? ఎస్, జీసస్ న్యూ దట్. He knew that she would crack the potty. She would come and do this. And also, Jesus knew that Pharisee, what he would do. He also knew his heart. ఆయన మనసు తెలుసు, ఆయన ఏ విధంగా మాట్లాడతాడో తెలుసు, ఈమె ఏ విధంగా వస్తుందని అన్ని విషయాలు తెలుసు. యేసుక్రీస్తు వారు ఒక పెద్ద పాఠాన్ని అక్కడ నేర్పడానికి కోసం వెళ్ళినట్టు మనం చూస్తాం. అయితే ఇప్పుడు చూసినట్టయితే ఈమె వెళ్ళింది, పరిగెత్తుకుంటూ యేసుక్రీస్తు వారు ఎక్కడుందో కనుక్కొని అక్కడికి వచ్చేసింది. అందరూ కూడా నిగ్ఘాతపోయారు. వాళ్ళ గొంతులన్నీ కూడా ఎండిపోయినట్టు చూస్తాం. ఎందుకు ఎండిపోయింది గొంతులు? కెన్ యూ టెల్? గొంతు ఎందుకు ఎండిపోద్దండి? చెప్పుకొని మనకు ఒక విషయం తెలిస్తే అన్నా మనం ఊరుకుంటామా? మన వాట్సాప్లో పెడతామో, లేకపోతే విపరీతంగా ఒకరి గురించి మాట్లాడుతూనే ఉంటాం. మన గొంతు ఎండిపోయేదాకా మాట్లాడతాం. అప్పుడున్న విఐపీస్ అంతా కూడా ఇదేమీ సోద్యం. యేసుక్రీస్తు వారు ఈయన పిలవడం ఏంటి? ఆమె ఎవరు వచ్చి ఈయన పాదాల దగ్గరికి రావటం ఏంటి? ఈయన పాదాల దగ్గరికి ముందు రాకుండా వెనకవైపు చూస్తున్నాం. ఏంటి అసలు అర్థం కాని పరిస్థితి ఏంటి? యూదుల్లో ఈమె యూద స్త్రీ అనుకుంటాం, జ్యూస్ లేడీ, ఈ విధంగా యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి ఆయన పాదాలకు కన్నీటితో కడుగుతూ, తల జుట్టు ఉప్పతీసి, పాదాలు తుడుస్తూ
అసలు యేసుక్రీస్తుకి నీళ్ళు ఇచ్చారా? కాళ్ళు పట్టుకోవడానికి నీళ్ళు ఇచ్చారా? చెప్పులన్నీ కూడా ఆ డోర్ పక్కనే వదిలేస్తారు కదా. ఆయన వచ్చి అట్లే కూర్చున్నాడు కదా. ఆ మురికి అయినటువంటి పాదాలు, ఆ గలిలియా ప్రాంతంలో తిరిగినటువంటి ప్రదేశం తిరిగిన ఆ మట్టి మొత్తం కొట్టుకున్నటువంటి ఏమంటారు ఆ ఫుట్, అవన్నీ కూడా పాదాలు ఆమె కన్నీరు కారుస్తూ తల వెంట్రుకలతో తుడుస్తూ, ఏ స్త్రీ కూడా జ్యూస్ లేడీ ఎవరు కూడా అంత గొప్పగా ఆ విధంగా చేయరనేది మనకి బైబిల్లో చెప్తున్నారు. అయితే ఆమె ఆయన ఎంతగా ప్రేమిస్తుందంటే ఆయన కన్నీళ్ళు ఆగట్లేదు. అంటే ఓవర్ఫ్లోయింగ్. యేసుక్రీస్తు చూసిన తర్వాత ఆమె కన్నీళ్ళు ఆగలేదు. ఆగి ఆయన కన్నీళ్ళని పాదం మీద పడుతూ తన తల వెంట్రుకలతో తుడుస్తున్నట్టు మనం చూస్తాం. అయితే ఈ విధంగా చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలు, విఐపీస్ చాలా విపరీతంగా ఈ ఇన్సిడెంట్ చూసినప్పుడు చాలా ఘోరంగా ఒకళ్ళొకళ్ళు మాట్లాడుకొని వాళ్ళు గొంతులు ఎండిపోయేదాకా మాట్లాడుతున్నారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి సీమోను ఏమనుకుని ఉంటాడు మీరు చెప్పగలరా? నేను పార్టీ మంచిగా పెట్టుకున్నాను, డిన్నర్కి పిలిచాను, ఈమెవరో వచ్చి నా పార్టీ అంతా పాడు చేసింది కదా, ఎలా అని ఆయన చాలా తీవ్రంగా తలంచి ఉండొచ్చు. కాబట్టి యేసుక్రీస్తు వారు కదా, ఆయన ముందు ఏమంటానికి తెలియట్లేదు. ఇక్కడ విఐపీస్ ఏం మాట్లాడితే ఏమవుద్దో బాగుండదని ఆయన కలిసినట్టు కనపడుతుంది. అయితే ఈమెకేమైనా యేసుక్రీస్తు వారు తెలుసా? ఎప్పుడైనా ఇంట్రాక్షన్ ఉందా? ఎప్పుడు లేదు కదా. మరి ఎలా వచ్చింది యేసుక్రీస్తు వారి దగ్గరికి? మీరు చెప్పగలరా? యేసుక్రీస్తు వారు మాథ్యూ చాప్టర్ 28:30 ఒక్కసారి చూసినట్టయితే మాథ్యూ చాప్టర్ 28:30, the two may never have had any interaction or encounter, correct? ఎప్పుడు యేసుక్రీస్తు వారి గురించి she might have heard his tender invitation. మీరు మాథ్యూ చాప్టర్ 28:30 మీరు చూసినట్టయితే ఆయన ఇన్విటేషన్ ఇచ్చాడు. ఉంది కదా మనకి బైబిల్ ఇక్కడ, ప్రయాసపడి భారం మోసుకున్న వారులారా, సమస్తమైన వారులారా నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతిని కలుగ చేస్తాను. అదేనా? ఒకసారి చూడండి ప్లీజ్, రీడ్ అవుట్. రండి, కలుగ చేస్తాం. అది విన్నది ఆమె ఎక్కడో మీటింగ్లో యేసుక్రీస్తు వారు మాట్లాడినప్పుడు ఇక్కడ ఆమె వినుంటుంది. విని పరిగెత్తుకొని యేసుక్రీస్తు దగ్గరికి వచ్చినట్టు మనం చూస్తాం. అయితే ఇక్కడ జరిగిన సంఘటన బట్టి తర్వాత మనం వీ కమ్ టు ది లేటెస్ట్ స్టోరీ అబౌట్ వాట్ జీసస్ స్పీకింగ్. తర్వాత వర్సెస్ మీరు చదివినట్టయితే 40 వర్స్ చదవండి ప్లీజ్. verse 7, Luke chapter 7, 40 verse. యేసు సీమోను, చాలండి, సీమోన్తో యేసుక్రీస్తు ఒక మాట చెప్పాలన్నాడు. ఆయన అంతరంగం అర్థమైపోయింది. యేసుక్రీస్తు వారికి తెలుసు. ఏం చెప్పాడు? ఆయన ఏమడి అన్నాడు? నెక్స్ట్ టెల్ మీ టీచర్, చెప్పండి బోధకుడా అన్నాడు. వారిలో ఒకడు 500 దేనారములను మరొకడు 70 దేనారములను అచ్చి ఉండేది. ఆ అప్పు తీర్చుటకు వారి యొద్ద ఏమీ లేకపోయినది కనుక అతడు వారి ఇద్దరిని క్షమించాడు. కాబట్టి యేసుక్రీస్తు ఒక చిన్న స్టోరీ చెప్పాడు. ఈ స్టోరీ ఏం చెప్పాడంటే, ఒకతడు ఇద్దరు రుణగ్రస్తులు ఉన్నారు. రుణదాత ఇద్దరికి అప్పిచ్చాడు. రుణదాత అంటే ఇంగ్లీష్ కావాల్సిన వాళ్ళు క్రెడిటార్ అంటారు, రుణగ్రస్తులు అంటే డెటార్ అంటారు. ఒక రుణదాత లేక లెండర్ ఆయన ఒకరికి 500 దేనారాలు ఇచ్చాడు, ఇంకొకరికి 50 దేనారాలు ఇచ్చాడు. ఇద్దరు కూడా అప్పు కట్టలేని పరిస్థితిలో ఉన్నారు. అయితే ఈయన అప్పు ఇచ్చిన ఈ యజమాని ఇద్దరిని క్షమించాడు. వీళ్ళిద్దరిలో ఎక్కువగా ఎవరు క్షమించబడ్డారని అడిగాడు. అదే కదా స్టోరీ, రైట్? అయితే ఏం చెప్పాడు సీమన్ చెప్పండి. అతడు ఎవరికి
ఎవరిని ఎక్కువగా క్షమించాడో వాడు ఎక్కువగా ప్రేమించినట్టు, అంతే కదా. అయితే జడ్జిమెంటు సీమోన్ ఎలా ఇచ్చాడంటే, ఎవడు ఇక్కడ చెప్పండి 500 దేనారాలు ఎవడు ఇక్కడ కనిపిస్తున్నాడు? ఈ సీమోనే కదా, సీమోనే కదా. 500 దేనారాలు ఉంది ఎవరంటే ఆమె స్త్రీ, పాపి అయిన స్త్రీ, ప్రాస్టిట్యూట్. 50 దినాలు బాకీ పడిన రుణగ్రస్తులు ఎవడంటే మన సీమోన్, అంతే కదా. వీళ్ళతో ఎక్కువగా ఎవరు క్షమాపణ పొందారంటే పాపి అయిన స్త్రీయే క్షమాపణ పొందినట్టు మనం ఈ అధ్యాయంలో చూస్తాం, అంతే కదా. రైట్. అయితే సీమోన్ ఏమన్నా అంటే ఎవరైతే ఎక్కువ బాకీ ఉన్నాడో, ఎవరైతే ఎక్కువ బాకీ క్షమించాడో వాళ్ళు క్షమించబడినట్టు, వాళ్ళని ఎక్కువగా ప్రేమించినట్టు అని మనం దీంట్లో చెప్తాడు. అంటే జడ్జిమెంట్ ఈజ్ గివింగ్ ఆన్ హిమ్సెల్ఫ్. ఆయన అంతటా ఆయన ఆన్సర్ ఇవ్వటం లేదు, ఈ జడ్జింగ్ ఆన్ హిమ్సెల్ఫ్. అంతటా ఆయన తీర్మానం చేసుకుంటున్నాడు. ఏమంటారు దాన్ని అంటే ఆయనే తీర్పు తీర్చుకుంటున్నాడు. కాబట్టి ఇక్కడ చూసినట్టయితే ఆ తర్వాత నెక్స్ట్ వర్స్కి వెళ్ళినట్టుగా మనం యేసుక్రీస్తు వారు ఏమంటా అంటే, నీవు కరెక్ట్గా చెప్పావని సీమోని అంటాడు. నువ్వు చెప్పింది కరెక్ట్ అంటాడు. అయితే అసలు ఇతడికి అంత ముందు ఒక డౌట్ ఉంది, అసలు ఈయన బోధకుడా కాదా, ఈయన అసలుకి దేవుని కుమారుడా కాదా, ఈయన నిజంగా ఈ స్త్రీ కాళ్ళ దగ్గరకు వచ్చి కన్నీటి కారుస్తూ తల వెంట్రుకలతో పాదాలు తుడుస్తుంటే ఈమె పాపైన స్త్రీ అనే ఏ విధంగా కనుక్కోగలడా లేదనే డౌట్ కూడా ఆయనకి మనం చూస్తాం కదా. యేసుక్రీస్తు వారిని ఆయన డౌట్ పడతాడు. ఈయనకి బోధకుడు నిజంగా అయితే దేవుని కుమారుడు ఏంటైతే ఈయనకి నిజంగా తెలిసినారు, ప్రాఫిట్ అయితే కదా, ఈయనకి తెలుసో లేదనేది కూడా ఆయనకి డౌట్ ఉంది. అయితే ఈ ప్రశ్న అడిగినప్పుడు నీవు ఆయన వైపు తిరిగి ఈయన చెప్తున్నప్పుడు ఏమంటాడంటే, ఈ స్టోరీ చెప్పినప్పుడు యేసుక్రీస్తు వారు అంటాడు, సీమన్ ఈ స్త్రీని నువ్వు చూసావా అంటాడు కదా. చూసావంటే వాట్ ఏ రిడిక్యులస్ క్వశ్చన్ ఇట్ ఈస్. నా పార్టీకి వచ్చింది, నా డిన్నర్కి వచ్చింది, అంతమంది వేపిస్తుంది, అందరూ కూడా మూడ్ని పాడు చేస్తుంది, ఈమె నాకు తెలియకపోవడం ఏమిటి కదా. ఇంతమందిని చాలా ఏమంటారు తెలంగాణ భాషలో పరిచయం చేస్తున్నాను కదా, ఇంతమంది కూడా చాలా ఇబ్బంది పడ్డారు ఈమె గురించి, ఈమె నాకు తెలియకపోవటమే అంటారు. కాబట్టి ఈ చివరిగా మనం వస్తున్నాము, ఈ ఫరిసీ ఇచ్చిన ఆన్సరు బట్టి 500 దేనారాలు బాకీ పడిన అర్థం వచ్చేలాగా ఈమె స్త్రీ మనకు కనిపిస్తుంది. 50 దేనారాలు బాకీ పడినటువంటి వ్యక్తిగా మనకి సీమోను మనకి కనిపిస్తున్నాడు. కాబట్టి ఎవరైతే ఎక్కువగా ప్రేమిస్తారో వారు ఎక్కువగా క్షమించబడుతున్నట్టు మనం ఈ స్టోరీలో మనం చూస్తాం. కాబట్టి ఈ పూట యేసుక్రీస్తు వారు పాపిన స్త్రీని ఆమె చేసిన పాపాలన్నింటినీ క్షమించడానికి ఆయన ఇష్టపడినాడు. ఇక్కడ చూసినట్టు సీమోన్ ఒక అంటాడు, సీమోన్ నేను నీ దగ్గరకు వచ్చాను, నీవు నాకు ముద్దు పెట్టలేదు. నేను నీ దగ్గరకు వచ్చాను, కనీసం కాళ్ళు కొడుకుని నీళ్ళు ఇవ్వలేదు, ఒక టవల్ ఇవ్వలేదు. సీమోన్ నా తలకు నూనె కూడా ఇవ్వలేదు. కానీ ఈ స్త్రీ వచ్చిన దగ్గర నుంచి అమ్మ నా కాళ్ళు కన్నీటితో కడుగుతూ ఉంది, తలతో వెంట్రుకలతో తుడుస్తుంది, చివరిగా అలబత్తర్ వైల్ వాటి కాల్ ఆ అత్తరు బట్టి నా కాళ్ళని మీద పోసింది. నీవు ఈ మూడింటి ఒక్కడికి చేయలేదు. కాబట్టి నీకంటే ఈ స్త్రీ గొప్పదిగా అక్కడ కనిపిస్తుంది. ఈమె అధికంగా చేసిన పాపాలు యేసుక్రీస్తు క్షమించారు. బికాస్ షీ లవ్స్ హిమ్ మోర్ అండ్ మోర్. ఇఫ్ యూ లవ్ టుడే జీసస్ మోర్ అండ్ మోర్ యూ విల్ బి ఎక్స్క్యూజ్ టు దిట్ ఎక్స్టెంట్. కాబట్టి విశ్వాసులుగా మీ అందరూ కూడా ఎంతో గొప్ప వ్యక్తులుగా, ఎంతో ఉన్నతమైన వారుగా యేసుక్రీస్తు వారిని నమ్ముకొని మీ పాపాలు క్షమించబడిన వ్యక్తులుగా ఇక్కడికి అందరికి వచ్చినందుకు మీరు ప్రత్యేకమైన ఉన్నారు. ప్లీజ్ గో ఇన్ పీస్ యాజ్ జీసస్ సేస్. థ్యాంక్ యూ. Lastly, I give you one what you call, I did not tell you wonders what have happened in my life. తర్వాత ఒక్క చిన్న మీకు అంత డల్గా కనిపిస్తున్నారు, మీకు చిన్న సరదాగా ఒకటి చెప్తాను. తర్వాత నేను 2 పాయింట్లు చెప్పేసి వెళ్ళిపోతాను. ది స్టోరీస్ ఓవర్, స్క్రిప్చర్ స్టోరీస్ ఓవర్. నా ఒక వ్యక్తి బాగా అప్పులు పడి కట్టలేని పరిస్థితిలో ఉండి ఒక లాయర్ దగ్గరికి వెళ్తాడు. ఎవరి పేరు చెప్తే బాగుండదు, ఎవరన్నా పేరు చెప్పొచ్చు, ఏదన్నా మల్లయ్య అనుకోండి, ఒక మల్లయ్య అయినా కట్టలేక
లాయర్ దగ్గరికి వెళ్ళి, లాయర్ గారు నేను అప్పులు కట్టలేని పరిస్థితి ఉన్నారు, చాలామందికి నోట్లన్నీ రాసిచ్చాను, నేను కట్టలేను, నేను ఏం చేయాలి, ఒక సలహా చెప్పండి సార్ అంటే, లాయర్ గారు దగ్గరికి వెళ్ళినప్పుడు లాయర్ గారు ఒక సలహా చెప్పాడు. ఏం లేదు, నువ్వు కోర్టుకి రా, నేను చెప్పినట్టు చెయ్యి, నీ జడ్జి గారు ఏమని అడగని, ఏను అంతే, ఏను అంతే, నువ్వేం చేయొద్దు అంటే బాగుంది, వస్తానని వెళ్ళాడు. కోర్టు దగ్గరికి వెళ్ళి జడ్జి గారు కూర్చున్నాడు. వాళ్ళ అవతల లాయరు, ఈయన బాకీ పడ్డాడండి, చాలా నోటు రాశాడు, ఎగ్గొట్టి తిరుగుతున్నాడు అని అంటే, వీళ్ళ లాయర్ అంటాడు, చూడు సార్, మా క్లయింట్కి మాటలు రావు, మూగివాడండి, మోసం చేసి రాయించుకున్నారండి అందరికీ చెప్పాడు. అంటే ఏమయ్యా నువ్వు నిజమేనా, నీకు మాటలు రావు అన్నాడు జడ్జి గారు. అన్నాడు. అరే ఏమయ్యా రాదా నీకు, చెప్పు, రాదు, నాకేం రాదన్నాడు. అంటే రాదని వాడు చెప్తున్నాడు. వాళ్ళ లాయర్ అంటాడు, వీడు ఏం చెప్పినా అంటున్నాడు. చివరికి కేసు కొట్టేశాడు జడ్జి గారు. ఏమయ్యా సార్, వాళ్ళ లాయర్ గారు అంటాడు, మూగివాడి లాయరు, మా వాడిని మోసం చేసి అమాయకుడిని మాటలు రాని వాడిని చూసి వీడు నోట్లని రాచుకున్నారు సార్, ఈ కేసు కొట్టేయాలి సార్ అంటే, అవును నేను కొట్టేస్తున్నానని, మగవాడిని ఇట్లా మోసం చేస్తారని కొట్టేసి వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోయేప్పుడు అందరు వెళ్ళిపోయారు. లాయర్ గారు ఈయన మిగిలాడు. లాయర్ గారు ఏమయ్యా నా ఫీజు అంటాడు. అరే నాయన నేనే కదా నీకు చెప్పింది విద్య, నాకు చెప్తావి. అరే చుట్టుపక్కల లాయర్లు అంతా తయారైపోయారు. ఏమయ్యా నీకు బుద్ధి ఉందా లేదా, వీడు అమాయకుడు ముగివాడిని పట్టుకొని ఫీజు ఏందా, ఫీజు ఓ అన్నారు. అందరు వెళ్ళిపోయారు. ఇది యు ఆర్ నౌ ఎలర్ట్, నౌ యూ సీమ్ టు వెరీ అలర్ట్. నౌ ఐ టెల్ యూ ది ట్రూత్ బిహైండ్. మనీ పరిస్థితి ఇలా అయిన తర్వాత చాలా తీవ్రంగా మేము పనిచేస్తున్నాం. ఈ తీవ్రంగా పనిచేసేవాడు అప్పుడు మాకు అనేక సమస్యలు. నేను అనేక ప్రదేశాలకు పోయినప్పుడు క్రిస్టియన్సే నన్ను దూరం పెట్టినట్టు నేను చూశాను. క్రిస్టియన్స్కున్న ఆచారాలు పద్ధతులు ఎక్కడా నాకు కనపడలేదు. హిందువులు చాలా మామూలుగా, ఎంత గౌరవంగా, ఎంత రెస్పెక్ట్ఫుల్గా పిలుస్తున్నట్టు నేను చూశాను వాళ్ళ పనులకి. మేము బాధలు ఇబ్బందులు ఉన్నా కూడా క్రిస్టియన్స్కున్న ఆచారాలు విపరీతంగా ఉన్నాయి, అన్నీ పాటిస్తారు. నేను చూశాను, భలే మనసంతా బాధేస్తుంది. అయితే ఒక హిందువుడు నన్ను ఆయన ఇల్లు కట్టుకుంటూ పిలిచాడు. ఈ పిలిచిన దానికి ముందు నీకు ఒక్కటే మాట చెప్తాను. మా మేస్త్రి కనపడ్డాడు. నాకు కనపడితేనే మా మేస్త్రికి ఏం చెప్పానంటే, మేస్త్రి బ్రహ్మాండం కట్టావయ్యా, ఒక్క క్రాక్ కూడా మా ఇంటికి లేదు, నువ్వు బాగా కట్టావు, నిజంగా నీకు చాలా థ్యాంక్స్ అన్నా. సార్ మీ ఇల్లు ఏం కానీ మా ఇల్లు కట్టుకున్నా సార్, అన్ని క్రాక్లే అన్నాడు. అదే మీ అన్ని క్రాక్లు ఏమంటే, ఏమో సార్ నీకు ఒక్క క్రాక్ లేదు మీ ఇంటికి, మా ఇంటికి అన్ని క్రాక్లు వచ్చినట్టే, నీవు నా దగ్గర డబ్బులు తీసుకెళ్ళి 3 నెలలు కనపడకుండా నీ ఇల్లు కట్టుకున్నావు కాబట్టి నీకు అన్ని క్రాక్లు వస్తాయని చెప్పాను. కాబట్టి అయితే ఒక ఫ్రెండ్, ఇస్ నేమ్ ఇస్ సుకుమార్, వైశ్యుడు, ఆయన ఇక్కడే వెంకటేశ్వర స్వామి గుడి వెనకాలని ఉంటాడు, సీ క్వార్టర్ కట్టుకుంటున్నాడు. ఆ ఇల్లు నీళ్లు పడక 80 వేసి 100 వేసి పడక ఆ ఇల్లు ఈయనకి అమ్మేశాడు వాడు ఓనరు. అయిన తర్వాత ఆ ఇల్లుకి బోర్ వేయడానికి కోసం, సార్ మీరు వస్తే బాగుంటుంది సార్ నాకు అని అన్నాడు. అంటే నేను ఇంకో ఫ్రెండ్ వెళ్ళగానే నాకు అలవాటు ఏమంటే వెళ్ళగానే ప్రే చేసుకుంటాను, వాకింగ్కి వెళ్ళినా కూడా ప్రే చేసుకున్నాను. తర్వాత సార్ నాకు ఆయన కండిషన్ పెట్టాడు, 800 దాటితే మాత్రం నేను డబ్బులు ఇవ్వలేను, నీ ఇష్టం, నాకు 800 నీళ్ళు పడాలి. అరే నేనేం చేస్తాను, 800 నీళ్ళు పడాలంటే నేనేం చేస్తాను. అక్కడ 1000-1200 ఆ స్వగృహ ఫుడ్స్ అన్నీ కదా, 1000-1200 మినిమం పడితేనే కానీ కొన్ని నీళ్ళు పడతాయి, గ్యారంటీ లేదు. 800కే పడాలంటే వైశ్యుడు ఇది డబ్బులు పెట్టావు, నేనేం చేయాలి అని అనుకున్నాను. సరే ఎనివే వెళ్ళిన తర్వాత ప్రే చేసుకున్నాము. 500 వేశారు, 600 వేశారు, 800 వేశారు, చుక్క నీళ్లు పడలేదు. ఇతడు నా కళ్ళి చూస్తున్నాడు, మిషన్ ఆగిపోయింది. సార్ అన్నాడు, నేను ప్రే చేస్తున్నాను, దేవా ఈ అన్యుడు మీరు సాయం చేయండి, లేకపోతే ఏదైనా అద్భుతం చేస్తే తప్ప ఇతడు మిమ్మల్ని నమ్మడు, నన్ను కూడా నమ్మడు, మీరు సాయం చేయాలని నేను ప్రే చేశాను. చేసిన తర్వాత సరే వాడు మిషన్ ఇక లాభం లేదని తీశాడు. తీసిన తర్వాత ఎన్ని నీళ్లు పడ్డాయంటే రాత్రి మీద నీళ్లు పడ్డట్టున్నాయి, నీళ్లు చిమ్మించి కొట్టాయి. ఆ వేసిన వాడు అంతకుముందు వేసింది కూడా వీడే, ఆ ఇంటికి నీళ్లు పడల. ఆ తర్వాత ఆ నీళ్లు అంత బ్రహ్మాండంగా వచ్చాయి. అడిగాను ఎన్ని నీళ్ళు పడతాయంటే 10.5 ఎకరాలు తడుస్తాయి సార్ అని చెప్పాడు ఆయన. హీ వాజ్ వెరీ హ్యాపీ.
వచ్చాడు. సార్ నీ మనసు చాలా మంచిది సార్ అన్నాడు. నా మనసు మంచిది కాదు, దేవుడు ఏసై చేశాడు నీకు, నేనేం చేయలే. కాదు సార్ మీరు ప్రే చేస్తాడు నేను చూస్తాను. ప్రే చేసి ఉండొచ్చు, బట్ దేవుడు అద్భుతం చేశాడు. ఇది ఒక పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చి వాళ్ళ మనవడు ఒక్కడే కూతురు కొడుకున్నాడు, చాలా చక్కగా ఉంటాడు, మాటలు రాకపోతే నేనేం చేస్తానంటే ఆయనకు తేనె కొంత నెయ్యి అయి ఇచ్చి పంపాను. ఈ చూడినప్ప వాడుకోండి, ఏదో మా దగ్గర ఉంది అందరికి ఇస్తాను, నీకు కూడా ఇస్తున్నాను అని. వాడారు, పోయింది, ఏం లేదు. తర్వాత ఒకరోజు ఒక చిట్టి రాసి మాకు హెబ్రోన్లో మా సేవకుడు ప్రే చేస్తే మాత్రం గ్యారంటీగా వస్తాయి, అద్భుతాలు జరుగుతాయి అని చెప్పాను. అయితే ఆ రోజు చిట్టి రాశాడు. చిట్టి రాస్తే ఆ చిట్టి రాసిచ్చి ఆ రోజు ఎవరున్నారంటే జకరా అంకుల్ ఉన్నాడు. జకరా అంకుల్కి మాట్లాడితే మనకు అర్థం కాదు తొందర కదా. ఆ పేరు కూడా ఇంకేదో చదివాడు. అయితే ఏమైంది, ఆయన చదివాడు, అయిపోయింది. కొన్నాళ్ళ తర్వాత ఒక 2-3 నెలలు అయిన తర్వాత ఒకరోజు నేను ఫోన్ చేశాను. చేస్తే ఏమంటే సుకుమార్ గారు ఏమి అంటే, నాకు దోశ అంటున్నాడు. ఎవరో వాడు. అరే ఎవడేవాడు మీ అంటే మా మనోడు సార్ అన్నాడు. అరే మనోడు మీకు మాటలు రావు కదా అంటే, అరే సార్ నేను ఇడ్లీ తెస్తుంటే వాడు దోశ అంటున్నాడు సార్ అన్నాడు. సార్ ఇందులో మీ పాత్ర కూడా చాలా ఉంది సార్. నా పాత్ర కాదు నాయన, నాకు పాత్ర లేదు, ఏం లేదు. మా చర్చిలో ప్రే చేశారు, వాడికి మాటలు వచ్చినాయి. ఇది ఒక అద్భుతం. ఈ 2 సందర్భాలు నిజంగా దేవుడు అద్భుతం చేశాడు. ఇది మన చర్చిలో ద్వారానే కలిగింది. మీ అందరికీ ప్రత్యేక వందనాలు. ప్లీజ్ గో ఇన్ పీస్ యాజ్ జీసస్ సేస్. థ్యాంక్ యూ ఆల్. ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేసుకుందాం. అందరికి భోజనం సిద్ధపరచబడింది. దయచేసి మీరు భోజనం